కాంగ్రెస్ సర్కారు మరో దౌర్జన్యకాండకు పాల్పడింది. తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ తెలంగాణవాది కొనతం దిలీప్ను సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో కొనతం దిలీప్ ఎత్తిచూపుతున్నారు. దీంతో రేవంత్ సర్కారు కొనతం దిలీప్ను టార్గెట్ చేసి 6 నెలలుగా వేధిస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతున్న వారిపై కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న విధానం, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో కాకిలో దౌర్జన్యమేంటని ప్రశ్నిస్తున్నారు. కొనితం దిలీప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దిలీప్ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు. కౌశిక్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. కౌశిక్ రెడ్డి గారు ఎలా చూస్తారు? మొత్తంగా అక్రమ అరెస్టులు ఎవరు ప్రశ్నిస్తే వారిని గొంతు నొక్కే ప్రయత్నం ప్రజాపాలనలో జరుగుతుందంటారా? ఏం చెప్తారు? ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. ఇలా ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడతామంటా ఉన్నారు. నేను ఇవాళ దిలీప్ గారిని అరెస్ట్ చేయడము నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితుల్లో దిలీప్ గారిని వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దిలీప్ గారిని ఎందుకు అరెస్ట్ చేసిర్రు, ఏం చేసిర్రు అనేది కనీసం నోటీస్ లేకుండా ఏమీ లేకుండా ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఇంకోటి, దిలీప్ తో పాటు నిన్న మా మీద హరీష్ రావు గారితో పాటు ముగ్గురు మాజీ మంత్రులు నా మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఉల్టా కేసు మా మీదనే పెట్టడం అనేది, దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీరు ఇట్లా కేసులు పెట్టి భయపెట్టిస్తే ఎవరు భయపడేటో లేరు అని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవాళ ఎవరెవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ మళ్ళా ఎవరిని కూడా ఇచ్చిపెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో దిలీప్ వెంటనే విడుదల చేయాలి. అసలు దేనికోసం అరెస్ట్ చేసిరు, ఎందుకు అరెస్ట్ చేసిరు? ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది చేయక ఉల్టా ప్రశ్నిస్తే ఇట్లా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. కౌశిక్ రెడ్డి గారు, అంటే గతంలో కూడా మొన్నే క్రిషాంక్ పైన కూడా ఇలాంటి అక్రమ అరెస్టులే జరిగాయి. ఇప్పుడు కూడా అదే ధోరణి ప్రభుత్వం వైఖరిస్తుంది, అదే వైఖరితో నడుస్తుంది. ఇప్పుడు కూడా కుమార్ గారు, నేను అధికారులకు కూడా చెప్తున్నా, టీ న్యూస్ ద్వారా అరెస్ట్ చేసే పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఎక్స్ట్రా చేయకరి. రేపు మళ్ళా వచ్చే అధికారంకి వచ్చే పార్టీ మళ్ళా టీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాం. ఇవాళ ఎక్స్ట్రాలు చేసే ప్రతి అధికారికి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీకు మళ్ళా 7 చెర్ల నీళ్లు తాగిస్తాం, గుర్తుపెట్టుకోర్రి. మీరు ఇవాళ ఏదో అన్యాయంగా ఏదో చెప్తే మీరు చేస్తా అంటున్నారు. మీరు ఈ విధంగా చేస్తే మీరు ఇబ్బంది పడు ఖాయం. మీరు ఆంధ్రాలో జగన్ అట్లా చేసిన సందర్భంగా ఇవాళ ఎంత ఇబ్బంది పడుతారో అధికారులు మీరు ఆలోచన చేయరు. ఖచ్చితంగా మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే. లాస్ట్ ఇయర్ కేవలం ఎలక్షన్లకే పోతుంది, అంటే 3 సంవత్సరాలే ఉన్నాయి. దీనికోసం మీరు ఉట్టిగా ఆగమాగమై మీ జీవితాలను ఆగమాగం చేసుకోకండి అని పోలీసు వాళ్ళని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.